హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను 77 రూపీస్కే కొన్న ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఏంటనేది మీకు చెప్తానమాట. ఈ ఇయర్ ఫోన్స్ యొక్క కంపెనీ వచ్చేసి జెబ్స్టార్ అనమాట. రీసెంట్గా నేను 80 రూపీస్కి కొన్న ఇయర్ ఫోన్స్ ఒకటి అన్బాక్సింగ్ చేశాను చూడండి, ఆ కంపెనీకి చెందినటువంటివి. కాకపోతే ఆ ఇయర్ ఫోన్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. ఈ మోడల్ వచ్చేసి కొంచెం యాపిల్ ఇయర్ ఫోన్స్ టైప్లో ఇలా కరువు తిరిగింది. ఓవరాల్గా మరి ఈ ప్రైస్కి ఇది వర్తబులా కాదా, అట్లాగే అన్బాక్సింగ్లో ఏంటని తెలుసుకుందాం. మన ఛానల్ అంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా చూసే ఛానల్ కాబట్టి అందుకు తగ్గట్టుగానే నేను చాలా చాలా తక్కువ రేట్లో ప్రోడక్ట్స్ కొని అన్బాక్సింగ్ చేస్తుంటాను. అఫ్కోర్స్ ఒక్కోసారి నేను కొనకపోయినా మా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి డెలివరీ అయినటువంటి ప్రోడక్ట్ని నేను ఇక్కడ అన్బాక్సింగ్ చేసి చూపిస్తుంటాను. ఏదేమైనా సరే మీ సపోర్ట్తో ఇదంతా సాధ్యమవుతుంది. అట్లాగే ఇట్లాంటి ప్రోడక్ట్స్ని నేను తక్కువ రేటుకి కొన్నప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ నూజ్విడ్ టెక్ ఎక్స్పీని ఫాలో అయిపోనండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆ లింక్ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఇక్కడ బార్ కోడ్ ఇస్తానండి. ఈ బార్ కోడ్ స్కాన్ చేసిన డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా ఈ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి ఓవరాల్గా దీని యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే 3.5mm గోల్డ్ ప్లేటెడ్ జాక్ ఇచ్చాడు, 1.2 మీటర్స్ కేబుల్, అట్లాగే ఇన్లైన్ మైక్, డీప్ బేస్. ఇది మొబైల్కి ట్యాబ్లెట్కి దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో మరీ ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే 10mm డ్రైవర్స్ ఇచ్చాడనమాట. ఓవరాల్గా పేపర్ మీద చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫీచర్సే. ఎనీహౌ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నాకు బాగానే ఉందండి. సింగిల్ సెట్ ఇయర్ క్యాప్స్ ఇచ్చాడండి, ఎక్స్ట్రా ఇయర్ క్యాప్స్ అయితే ఇవ్వలేదు. కేబుల్ క్వాలిటీ కూడా పర్లేదు, మరీ సూపర్ అని అయితే కాదు. నేనైతే సాటిస్ఫైడ్. ఇక ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్ యొక్క క్వాలిటీ విషయానికి వస్తానండి. ఇవి ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చినటువంటి ఇయర్ ఫోన్స్ అనమాట. టోటల్గా ప్లాస్టిక్ సౌండ్ మీకు వినపడతా ఉంటుంది. అట్లాగే యాజ్ యూజువల్గా ఎక్కడా కూడా లెఫ్ట్ రైట్ అనేది ఏమీ పెట్టలేదండి. అయితే అన్బాక్సింగ్ చేస్తుండగా ఒక ఇయర్ టిప్ ఎక్కడ మిస్ అయిందండి. అందుకనే ఈ బ్లాక్ కలర్ ఇయర్ టిప్ దీనికి సెట్ చేసి ఓవరాల్గా దీనికి నా చెవులో పట్టుద్దో లేదని ఫిట్ చేస్తాను. బ్యాక్ సైడ్ మాత్రం యాజ్ యూజువల్గా జెబ్స్టార్ అనేటటువంటి సింబల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ చెవులో పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి లేదా అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను అనమాట. ఐ థింక్ ఇది నేను రివర్స్లో పెట్టుకున్నట్టున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు ఈ కరెక్ట్గా నాకు చెవుల్లో సెట్ అయిపోయింది అనమాట. ఓవరాల్గా యాపిల్ ఇయర్ ఫోన్స్ టైప్ డిజైన్ కాబట్టి మనకి తలకాయ ఎట్లా ఊపినా కానీ కింద పడేటటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇక ఓవరాల్గా దీంట్లో మైక్ ఇచ్చాడండి. మైక్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మ్యూజిక్ ఆన్ అండ్ ఆఫ్, అట్లాగే కాల్ రిజెక్ట్, యాక్సెప్టెడ్, ఈ బటన్తోనే మనకి అంతా సెట్ అవుతాయి అనమాట. కేబుల్ క్వాలిటీ ఇదేమీ బ్రైడెడ్ కేబుల్ అయితే కాదు, కానీ పర్లేదండి, బాగానే ఉంది. 77 రూపీస్లోనే గోల్డ్ ప్లేటెడ్ 3.5mm ఆడియో జాక్ ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు నేను ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ విని ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీకు నేను చెప్తానండి. ఫ్రెండ్స్, సౌండ్ విన్న తర్వాత క్వాలిటీ అయితే బాగుందండి, పర్లేదు. కొద్దిగా లౌడ్నెస్ ఇస్తే బాగుండేది. మరీ ముఖ్యంగా బేస్ విషయానికి వస్తే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఎంత కావాల్సి అంతే ఉంది. కాకపోతే హెవీ బేస్, లౌడ్గా వచ్చే బేస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ఇయర్ ఫోన్స్ అంతగా సూట్ అవ్వవు. నార్మల్ బేస్ అయితే ఓకే. ఇక వోకల్స్, మిడ్స్, హైస్ కూడా బాగానే ఉన్నాయండి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా 100 రూపీస్ కాస్ట్ లోపు ఈ ఇయర్ ఫోన్స్ వర్తబుల్ అని చెప్తానండి. ఒకసారి వీటి కాస్ట్ 99, 149 అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రైస్లో కూడా ఇవి వర్తబుల్ అని చెప్తాను. కాకపోతే ముందే చెప్పాను కదండి, ఇది బ్రైడెడ్ కేబుల్ అయితే కాదు, కొంతకాలానికి సాగిపోయి తెగిపోయేలాగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, జెబ్స్టార్ బ్రాండ్ చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.